జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఏదైతే కార్పొరేషన్ ద్వారా కానీ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుండి గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రోగ్రాం అనేది ప్రతి సంవత్సరం విత్ ఎగ్జిబిషన్తో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చేనేత అంటే మీ అందరికీ తెలిసిందే. చేనేత అంటే ఒక కళ. మన సమాజానికి సంస్కారాన్ని నాగరికతను నేర్పినటువంటి ఈ యొక్క చేనేత కార్మికులకు అప్పుడు ఏదైతే 1905లో స్వదేశీ ఉద్యమం ఎప్పుడైతే జరిగిందో దాన్ని ప్రతీకగా దాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం 2015 నుండి ఈ యొక్క చేనేత దినోత్సవం అనేది జరుపుతా వస్తూ ఉంది. చేనేత కార్మికులకు సంబంధించి మీ అందరు తెలిసిందే సహకార సంఘాలు అనేటివి చాలా కీలకమైనటువంటి సహకార సంఘాలు. 1950 తర్వాత ఏదైతే కొండా లక్ష్మణ బాబూజీ గారు చేనేతలకు బతుకు తెరువు కోసం చేనేతల బాగు కోసం ఆ రోజు ఆలోచించి పోచంపల్లి ద్వారా పూర్తిగా ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2023 ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినాక చేనేత సంఘాలు ఏదైతే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఆ రోజు ఆయన అనుకొని చేనేత కార్మికులకు కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండాలి ప్రభుత్వాన్ని ఒక మంచి ఆలోచనతోని తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో మళ్ళీ సహకార సంఘాల ఎలక్షన్లను మొన్న లాస్ట్ 2 months బ్యాకే ఒక ప్రక్రియను స్టార్ట్ చేసి సహకార సంఘాల ఎలక్షన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాప్రభుత్వము చేనేతలకు ఏదైతే ఉందో వాళ్ళ బాగు గురించి చాలా రకాలైనటువంటి స్కీమ్స్ కూడా నేతన్న భరోసా కావచ్చు, అభయహస్తము, దాంతోపాటుగా నేతన్నకు చేయూత, నేతన్న బీమా అనే ఒక మంచి కార్యక్రమాలు కూడా చేపడతా వస్తూ ఉంది. ఈ రాబోయే రోజులలో ఇంకా ఏదైతే మంత్రి గారికి మా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక విన్నపం ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో చేనేత రంగానికి ఇంకా వీలైతే ఇంకొద్దిగా బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయిస్తే చేనేతలకు సహాయం చేసే విధంగా ఉంటుందని మంత్రి గారికి నా విజ్ఞప్తి. అదేవిధంగా కాలానుగుణంగా ఎప్పుడైతే ఒకప్పుడు చేనేత అనేది మనకు గ్రామాల్లో మంచి ఆర్థిక వ్యవస్థగా బలపడడానికి ముఖ్య కారణంగా చేనేత వ్యవస్థ ఉండే, కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా యంత్రాల కారణంగా ఈ చేనేత అనేది కొద్దిగా కుంటుపడిందన్న దానిలో వాస్తవం ఖచ్చితంగా ఉంది. మా ఒక ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఏంటంటే మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశము ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. దాంతో పాటుగా ఏదైతే చేనేతలకు గిట్టుబాటు ధర రైతన్నలకు ఏ విధంగా అయితే మనకు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే ఉన్నారు, అదేవిధంగా చేనేత కూడా తుమ్మల నాగేశ్వరరావు గారే ఉన్నారు. కాబట్టి ఏ విధంగా అయితే రైతన్నను ఆదుకుంటామో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అదేవిధంగా నేతన్నలకు కూడా కొన్ని వెసులుబాట్లు కలిగించాలని చెప్పి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇది 10 రోజులు ఈ ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్కి నా యొక్క విజ్ఞప్తి తెలంగాణ చేనేత కుల బాంధవులకు కావచ్చు, అన్ని రకాల వర్గాల ప్రజలకి ఈ 10 రోజులు అటువంటి ఈ ఎగ్జిబిషన్లో దయచేసి మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించి చేనేతకు చేయూతగా ఉండి వాళ్ళ చేనేత ఉత్పత్తులను కొని చేనేత యొక్క వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలని కోరుకుంటూ నా యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై చేనేత, జై జై చేనేత.